హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జీకే ఆడియోస్ అండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మాన్యువల్ కంట్రోల్ 5.1 యాంప్లిఫైయర్ అయితే మీకు ముందుకు తీసుకొచ్చానండి. ఇది వచ్చేసరికి మనకి 5.1 డాల్బీ డిటిఎస్ ప్రొలాజిక్ 1 ప్రొలాజిక్ 2 అయితే రన్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. బ్లాక్ గ్రే అండ్ కాంబినేషన్ తోటి మనకి ఫ్రంట్ ప్యానల్ అయితే ఉంది. అలాగే నేమ్స్ కూడా మనకి గోల్డ్ నేమ్స్ వచ్చాయి. కింద బాటమ్ బుషులు కూడా గోల్డ్ కలర్ బాటమ్ బుషులు అయితే వాడాము. ఇక్కడ చూసుకుంటే ఆక్స్, విఎస్పి అండ్ ప్రొలాజిక్ 1 ప్రొలాజిక్ 2కి అయితే మనం స్విచ్చెస్ వాడాము. కంట్రోల్స్ కూడా మనం బ్లూ లైటింగ్ చేసామండి. లుక్ అయితే చాలా బాగా వచ్చింది. ఫ్రెండ్స్, లోపల కాంపోనెంట్స్ ఏం వాడామనేది మీకు చూపిస్తాను, చూడండి. చూడండి ఫ్రెండ్స్, లోపల కాంపోనెంట్స్ వచ్చేసరికి మనకి ప్రొలాజిక్ కోసం శక్తి బోర్డు అయితే వాడాము. అలాగే TDI 7294 బోర్డు వాడామండి 5 ఛానల్కి. ఇది ఈచ్ 1 ఛానల్ 100 వాట్ వస్తుంది. చాలా క్లారిటీగా వస్తుందండి ఈ బోర్డు. మనకి మామూలుగా అయితే రెగ్యులర్గా శక్తి కంపెనీ వాడిది మోస్ఫెట్ బోర్డు వాడతాము, కానీ దానికంటే కూడా ఇది చాలా బెటరు. అది మీకు షార్ట్ అయిందంటే ట్రాన్సిస్టర్స్ అన్నీ మార్చాలి. ఇది మీకు ఓన్లీ జస్ట్ ఐసీ మార్చుకుంటే సరిపోతుంది. అలాగే సబూఫర్ కోసం వచ్చేసరికి 4 ఫిట్ మోనో బిస్మీ ఆడియో వాళ్ళదైతే మనం వాడాము. చాలా బాగుంటుందండి బిస్మీ ఆడియో వాళ్ళది సబూఫర్ బోర్డు. అలాగే 10 ఆంపియర్ ట్రాన్స్ఫారము. వైరింగ్ కూడా చాలా చక్కగా రావాలండి, అప్పుడే మనకి హమ్మింగ్ ప్రాబ్లమ్స్ రావు. నీట్గా షీల్డ్ వైర్ అయితే వాడాము. ఇన్పుట్స్కి అవుట్పుట్స్కి అన్నిటికీ షీల్డ్ వైర్ వాడితే చాలా చక్కగా అయితే డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా అయితే వస్తుంది. అలాగే ఇది డాల్బీ డిటిఎస్ దానికోసం మనం FT003 బోర్డు అయితే వాడాము. బ్యాక్ సైడ్ స్పీకర్ సాకెట్స్ ఈ విధంగా ఉంటాయండి. ఇక్కడైతే మనం HDMI అలాగే ఆప్టికల్ కోఎక్సెల్ AUX 1 AUX 2 ఇలా 3 AUXలు ఇన్పుట్ అయితే ఇచ్చుకోవచ్చు. యాంప్లిఫైయర్ అయితే చాలా చక్కగా ఉందండి. నేను 2 డేస్ వరకు రన్నింగ్ చేశాను. ఫ్యాన్ సౌండ్ అయితే మీకు ఫ్యాన్ కనెక్షన్ ఇవ్వలేదండి, ఎందుకంటే వీడియోలో ఫ్యాన్ సౌండ్ వస్తుందని. 2 ఫ్యాన్లు అయితే వాడాము ఈ బోర్డుకి, 5 ఛానల్ బోర్డుకి, అలాగే 4 ఫిట్ మోనో బోర్డు కోసం. స్పీకర్ సాకెట్స్ అయితే కంపల్సరీగా స్పీకర్ సాకెట్స్ అయితే ఇంతకుముందు రెగ్యులర్గా వచ్చే వాడుతున్నామండి. మనకి కావాలంటే బనానా సాకెట్స్ కూడా వేసిస్తాము. అలాగే స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డు వచ్చేసరికి మనకి ఇది 6 ఛానల్స్ ప్రొటెక్షన్ బోర్డు అండి. ఇది సబూఫర్కి హెవీ రిలే వస్తుంది. జనరల్గా మాన్యువల్ కంట్రోల్కి చాలామంది వెయ్యరండి, కానీ మనం వెయ్యాలి. ఎందుకంటే స్పీకర్ షార్ట్ అయినప్పుడు ఐసీ పోకుండా, అలాగే ఐసీ షార్ట్ అయినప్పుడు స్పీకర్ పోకుండా ఉంటుంది. స్పీకర్ సాకెట్ వాడటం, స్పీకర్ ప్రొటెక్షన్ వాడటం వల్ల. ఈ విధంగా అయితే యాంప్లిఫైయర్ అయితే తయారు చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి, అలాగే వాట్సాప్ చేయండి. ఈ యాంప్లిఫైయర్ మీకు ఆడియో సాంగ్ పెట్టింది వీడియో కావాలి అంటే ఇన్స్టాగ్రామ్లో అయితే ఇస్తాను, అక్కడ చూడండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఆడియో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి తప్పకుండా. ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. ఈ యాంప్లిఫైయర్ యొక్క ప్రైస్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అక్కడ చూడండి. ప్రైస్ అయితే మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.